రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం కుప్పలను అడవి పందులు ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లను ఇష్టరీతిన చించి పడేసి ధాన్యాన్ని చిందరవందరం చేసి నష్టం చేశాయని అన్నారు. మొన్నటి వరకు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయిందని, ఇప్పుడు అడవి పందులతో ధాన్యం ధ్వంసమవుతుందని అన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేసి అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. మేము ఇప్పటికీ రోడ్డు పక్క పంట మేము వడ్లు పోసుకొని దాదాపు 45-46 రోజులు అవుతుంది. ఇవరకు మ్యాచర్ వచ్చి 15 రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చి 15 రోజులు 20 రోజులకు పైన అవుతుంది. అప్పటి నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, ఇవి జోకిన వాళ్ళు లేరు. ఇప్పుడు మేము ఎటని చూసుకోవాలి. పైనుంచి వర్షం, ఇక్కడ నుంచి ఇది గోదలు పందులు వీరంగం సృష్టించినాయి. ఇప్పుడు మేము ఎట్లా ఈ బట్టి ఎట్లా చేసుకోవాలి? ఇది ఇంత పెట్టుబడి పెట్టి కష్టపడి ఇక్కడ తీసుకొచ్చుకొని పోసుకుంటే మేజర్ వచ్చినాక కూడా ప్రభుత్వం స్పందించపాయ, జోకపాయ. 45 రోజుల కూడా మేము కాపాడుతున్నాము. అప్పుడు 10 రోజుల 15 రోజులలో జోకుంటే ఈ పరిస్థితి రాదు కదా మాకు. ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టి కూడా లాస్ అయినాం. కేంద్రంలోని తూర్పువాడ రైతులు ఇక్కడ ఈ ఏరియాలో వడ్లు ఆరబోయడం జరిగింది. గత 50 రోజుల నుండి వడ్లు ఆరబోస్తూనే ఉన్నారు. ప్రతి రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక దిక్కు వర్షం, మరో దిక్కు అడవి పందులు ధ్వంసం చేస్తుంటే రైతులు కన్నీరు మన్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టే దశకు వచ్చింది. వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ చేనులలో పొలాలలో సాగు చేసుకోవాలంటే పెట్టుబడి కావాలి. అటు రైతు బంధు సరిగ్గా అయ్యకపోయా, ఇటు నెక్స్ట్ ఈ అదృష్ట కొనుగోలు చేసినట్టయితే డబ్బులు వస్తుండే. ఈ ఎటుగాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మళ్ళీ ఋతుపవనాలు వచ్చినాయి. ఈ 2 రోజులలో భారీ వర్షం ఉందని ఒక దిక్కు సూచనలు చేస్తున్నారు. మరి ఈ రైతులను ఏం చేయమంటారు? ఈ అడ్డాన్ని తీసుకుపోయి ఎక్కడ పోసుడు? ఇటు వర్షాలు ఎక్కువ పడితే అడ్డు కొట్టకపోయి మొత్తం మొలకలు వచ్చినాయి. ఆ మొలకలు తీసుకుపోయి అరి వేసే విధంగా తయారైనాయి. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు పరామర్శించిన వాళ్ళు లేరు, అధికారులు రావట్లేదు, పాలకులు రావట్లేదు. ఒక్కసారి ఇప్పుడు నా 50 రోజుల నుండి అసలు మరీ చూసిన దాఖలు లేవు. ఎక్కడన్నా మీటింగ్ పెట్టిన కాడ, ప్రెస్ మీట్ ఇచ్చిన కాడ మేము రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. రైతులకు అసలు నష్టమే జరగకుండా చేస్తున్నాం. రైతులకు మేము మాది రైతు రాజ్యం అని చెప్పుకుంటూ తప్ప రైతుల దగ్గరకు వచ్చి రైతుల బాధలు వినటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇకనైనా రుద్రంగి గ్రామంలో రైతులను పట్టించుకొని 2-3 రోజులలో మొత్తం వరి కుప్పలను